ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నేను ఎక్కడ సైన్ చేయాలో చెప్పండి, చేసి వెళ్తాను. కూర్చోండి. సత్యం, సైన్ చేశాను. ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తారనుకోలేదు. బయటికి వెళ్ళి ముఖం చూపించాలంటే చాలా అవమానంగా ఉంది. నేను వెళ్తున్నాను. మీరు చేసిందేం బాలేదు సత్యం గారు. ఏం జరుగుతోంది? ధృతరాష్ట్రుడు గాంధారిని అడిగినట్టు అడుగుతున్నారేంటి? నేను మీ పక్కనే ఉన్నాను కదా, ఒక్క నిమిషం ఆగండి. తల్లి కూతుళ్ళు వెళ్ళిపోయారు పాపం. దేవికా మేడము, లాయరు వెళ్ళిపోయారు. సత్యం లోపలికెళ్ళి తలుపులేసుకున్నాడు. మరి శ్రీనివాసు ఆ సామాన్లంతా ఎక్కించి సర్ది కట్టిస్తున్నాడు. ఈ పెళ్లి సామాన్లకి కట్టు గట్టుగానే కట్టిస్తారు, కానీ అదే రేపు బిడ్డ మెడలో వేసిన 3 ముళ్ళ బంధాన్ని వీక్ చేస్తుంది. అయినా త్వరగా ముగించకుండా ఏంటిది? ఇదిగో వెళ్ళా పేపర్ తీసుకురా, సంతకం పెట్టిస్తాను. నేను పోలేనయ్యా, నాకు అవమానం. నీకెందుకు అవమానం? మాలాంటి చిన్నవాళ్ళకే ఇలాంటివంటే అవమానం. దగ్గరికి వెళ్తే కాపురంలో చిచ్చు పెట్టిన పాపం నాకు కూడా అంటుకుంటుంది. మీలాంటి పెద్దోళ్ళు పెళ్లి పెటాకులైతే పటాకులు కాల్చి పండగ చేసుకుంటారు, మాతోడు కాదయ్యా. నువ్వు బలేవాడు జోజో. పెళ్ళి స్వర్గంలో నిర్ణయిస్తారంటారు, మరి విడాకులేమైనా ఈ నీలకంఠం ఫామ్ హౌస్లో నిర్ణయిస్తారా? లేదు కదా. ఎవరి కర్మకు ఆళ్లే బాధ్యులు. సరే, బండి ముందు పోని. శ్రీనివాస్ గారు, ఇలా రండి. ఏంటి శ్రీనివాస్ ఇలా చేశావు? ఇంత చేశాక సంసారం మళ్ళీ అతుకుద్దా? సామాన్లు కావాలంటే వెళ్ళి మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ సంసారం అలా కాదు కదా. నాకు చాలా బాధ కలిగిందే. మేడం, దేవికా మేడం. ఎందుకొచ్చారు మీరు? మీతో మాట్లాడడం, మిమ్మల్ని చూడడం కూడా నాకు ఇష్టం లేదు. నేను బిజినెస్ను కాపాడుకోవడానికి ఎన్నో పనులు చేస్తుంటాను. అందులో తెలుసో తెలియకో తప్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకని మనిషిని ఎందుకు ద్వేషిస్తుంటారు? మీరింకా మనిషి అనే సంగతి గుర్తుందా? పచ్చి అవకాశవాది మీరు. ఏదైనా పనుంటే ఆఫీస్కి రండి. మేడం,
ఇది కొంచెం పర్సనల్ విషయం. అది ఏదైనా సరే ఆఫీసులోనే మాట్లాడండి. ఇది మీ అక్క ధరణికి సంబంధించిన విషయం. సరే రండి, కూర్చోండి. చెప్పండి. మీ అక్క ధరణి ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి మహేష్ నా దగ్గర అప్పు తీసుకున్నాడు. అవును. చిన్న సమస్య, మహేష్ 2 నెలలుగా ఇన్స్టాల్మెంట్ కట్టట్లేదు. వడ్డీ పెరిగిపోతుంది. మాకు వేరే చాయిస్ లేదు. షూరిటీగా ధరణి ఇల్లు పెట్టింది. అదేంటి, అప్పిచ్చింది మహేష్కి, జీతం వస్తుంది కదా. వచ్చే జీతం అటాచ్ చేయాలంటే చట్ట ప్రకారం వెళ్ళాలి. అది కొద్దిగా లెంత్ ప్రాసెస్. 2 నెలలు ఈఎంఐ కట్టకపోతే ఈ కేసు వేయడానికి కుదరదు. రికవరీ పెండింగ్ అవుతున్న కొద్దీ మీకు మంచిదే కదా. అప్పు వడ్డీ రెండూ పెరిగితే ఆ ఆస్తిని మీరే టేక్ ఓవర్ చేసుకోవచ్చు. అది మీకు అలవాటే కదా. నాకు అంత ఆశ లేదు. బతకడం కోసం ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు. నేను ఈ పని చేస్తున్నాను, అందరిలాగే నేను బతుకుతున్నాను. కాకపోతే నాది ఫైనాన్స్ కంపెనీ కాబట్టి అన్నిసార్లు నేను ధర్మప్రభుని అనిపించుకోలేను. అది వదిలేయండి. మీ ధర్మ అధర్మాలు పాపపుణ్యాల గురించి నాకనవసరం. అయినా తాకట్టు పెట్టిన వాళ్ళు అప్పు కట్టకపోతే ఇల్లు స్వంతం చేసుకోవడానికి కోర్టుకు వెళ్ళాలి. అప్పుడు కోర్టు అప్పు తీసుకున్న మహేష్ ఆ అప్పు తీర్చాలి అని చెప్తుంది. ఇక ఈ ఇష్యూ ధరణి ఇంటి వరకు రాదు కదా. ఫైనాన్స్ కంపెనీలు ఇచ్చే అప్పులు లీగల్గా రికవరీ చేయడం కష్టం. అందుకు మేము అప్పు ఇచ్చేటప్పుడు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకుంటాం. దాంతోపాటుగా సేల్ అగ్రిమెంట్ కూడా రాయించుకుంటాం. అందులో మేము ఇచ్చే డబ్బులు అప్పుగా కాదు, వాళ్ళు తాకట్టు పెట్టిన ఆస్తిని మాకు అమ్ముతున్నట్టుగా అగ్రిమెంట్ చేయించుకుంటాం. వాళ్ళ అప్పు తిరిగి చెల్లిస్తే ఓకే, లేకపోతే ఇచ్చిన డబ్బుల కింద ఆ ఆస్తి మాదవుతుంది. మంచిదే కదా మీకు. పక్క వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకోవటం, వాళ్లను పడగొట్టి సంతోషపడటం. మరి ఇంకేంటి, మళ్ళీ మీదే పై చెయ్యి. అయినా కూడా అలా చేయకుండా మా కుటుంబం బాగుకోరి ఇదంతా నాకు చెప్తున్నారా? మెప్పు కోసం కాదు, ధరణి ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు అన్యాయంగా పోగొట్టుకోకూడదు అని. పాపం, మీరు టెన్షన్ పడుతున్నట్టున్నారు, అంతే కదా? కూతురు పెళ్ళాకపోతే, భర్త కష్టాల్లో ఉన్నాడు. ఇక ఇల్లు కూడా పోతే రోడ్డు మీదకి వచ్చేస్తారు. రానిలేండి, పొరపాటు అవుతుంది. అవును, మీరు ఏ పొరపాటు కావాలని చెయ్యరు. మీకు ముప్పొచ్చిందని తప్పించుకోవటానికి నేను డబ్బడిగానని నింద వేశారప్పుడు. ఇప్పుడు అక్క ఇంటిపై అప్పు వసూలు కాకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటారు. కాకపోతే నాకు మాట చెప్పి చేస్తే మీది పొరపాటు కాదు. అప్పు వసూలు చేయడానికి ఇంకో మార్గం లేక అలా చేశారని నేను నమ్మాలి. రేపటినాడు మీరు నాకు టార్గెట్ అవ్వొద్దనే భయంతో చెప్తున్నారా? మీ విషయంలో నేను జోక్యం చేసుకోకుండా ఉండాల్సిందే, కానీ పరిస్థితుల వల్ల కొన్ని తప్పులు చేయాల్సి వచ్చింది. అయితే సరిచేసుకోండి. సరి చేసుకోవడానికి చూస్తే శిక్ష అనుభవించాలి. అంత భయం ఉన్నవాళ్లు తప్పులు చేయకూడదు, కానీ అలా ఉండలేరు. శిక్ష తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తారు. చట్టం ఉన్నా కూడా దాన్నుంచి ఈజీగా తప్పించుకోవచ్చనే ఓవర్ కాన్ఫిడెన్స్. అసలు శిక్ష పడుతుందనే భయం ఉంటే కదా మీకు. ఓకే, నాకు టైం అవుతుంది. ఇంటి వరకు వచ్చి విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్.